హానెస్టీ దట్ కేమ్ బ్యాక్. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. గోవాలో వేవ్స్తో స్టార్ట్ అయిన ఆ డే హ్యాపీగా ఎండ్ అయిన ఆ గోవా ట్రిప్. హాయ్ ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా కాదు, చాలా రోజుల ముందు నాకు గోవాలో జరిగిన ఒక ఇన్సిడెంట్. కానీ ఈ స్టోరీని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒక నార్మల్ గోవా ట్రిప్, బీచ్ వైబ్స్, పార్కింగ్లో బ్యాగ్. నా డే టోటల్గా మారిపోయింది. అవును, మీరు అనుకుంటుంది నిజమే. పోగొట్టుకున్న వాల్యుబుల్స్ మళ్ళీ తిరిగి దొరికినప్పుడు మనకి వచ్చే ఆనందం ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అదే ఆ వాల్యుబుల్స్ని మన చేతితో మనమే ఆ పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చినప్పుడు ఆ వచ్చే ఆనందం ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అవును, మీరు చూస్తున్నది అంతా నిజమే. లక్షల్లో విలువ చేసే ఆ వాల్యుబుల్స్ ఉన్న బ్యాగ్ని ఆ కరెక్ట్ పర్సన్కి ఇచ్చినప్పుడు మాకు కలిగిన ఆనందం చాలా అంటే చాలా. నిజాయితీ మనిషికి ఒక గొప్ప ఆయుధం. ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ఆ ఫుల్ స్టోరీ మీతో, ఆ గోవా ట్రిప్ ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేస్తాను. గోవాలో బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్కింగ్లో నా కారు మీద ముందు బానెట్ మీద ఒక బ్యాగ్ దొరికింది. గోవాలో స్కామ్స్ ఎక్కువ అని తెలుసు. సో ఫస్ట్ నేను బయటపడ్డాను, స్కామా ట్రాపా అని డౌట్స్. అయినా ఒక చిన్న ప్రేయర్ చేసుకొని కొంచెం దూరంగా ఉండి కేర్ఫుల్గా బ్యాగ్ చెక్ చేశాను. లోపల మనీ ఉన్నాయి, ఐఫోన్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, యాపిల్ ల్యాప్టాప్, కెమెరా ఉన్నాయి, ఇంకా వాల్యుబుల్స్ చాలా ఉన్నాయి, ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఉన్నాయి. ఆ బ్యాగ్ పక్కన పెడితే వేరే వాళ్ళు చూసి తీసుకుంటే ఆ పోగొట్టుకున్న పర్సన్కి ఇస్తారా? అయితే ఇది ఫస్ట్ టైం కాదు నాకు ఇలా మనీ దొరకడం కానీ, గోల్డ్ కానీ. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలానే దొరికాయి. ఒకసారి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను మా ఫ్రెండ్ పని కాలేజ్ ఎగ్గొట్టి మూవీకి వెళ్దామని అనుకొని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు తులసిరామ్ థియేటర్ ఎదురు గోల్డ్ బిస్కెట్, ఒక గోల్డ్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో చుట్టు పెట్టేసి రోడ్డు మీద పడి ఉంది. అది కాలుకు తగిలేసి ఈడ్చుకుంటా వెళ్ళింది. నేను పని ఇద్దరము షాక్. అది గోల్డ్ అని క్లియర్గా తెలిసిపోయింది. ఒక సెకండ్లో టెంప్టేషన్ కూడా వచ్చింది. కానీ వెంటనే మా అమ్మ మాటలు గుర్తుకొచ్చి మనకు కానివి ఏవి ఎప్పుడు కూడా తీసుకోకూడదని చెప్పేది. ఓకే, నేను తప్పకుండా రోడ్ సైడ్లో వదిలేసి వెళ్ళిపోదాము, కరెక్ట్ పర్సన్ వచ్చేసి ఒకవేళ తీసుకుంటాడు కదా అనుకొని వదిలేసి వెళ్దాం అనుకుంటా ఉంటుంటే వెనక నుంచి ఒక పర్సన్ వచ్చేసి అది నాది సార్, ఇవ్వండి, కావాలంటే నా గోల్డ్ రింగ్ మీకు ఇస్తాను అని అది తీసుకు. అయితే మరలా మాకు షాక్. రింగ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అది ఇతందేనా కాదా, ఒకవేళ నిజమేనేమో అనుకొని అతనికి ఇచ్చాము. అయినా అతనిది అయినప్పుడు రింగ్ ఎందుకు ఇస్తాడని ఆలోచన. అప్పటికి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఇప్పటికీ కూడా వేరే వాళ్ళదా లేకపోతే అతనిదేనా అనే ఆలోచన ఎప్పుడు నాకు కలుగుతూనే ఉంటుంది. అప్పుడు కూడా అది తీసుకువెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చుంటే నాకు బాగుండేది అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ ఇన్సిడెంట్ నన్ను ఇంకా కేర్ఫుల్గా, ఇంకా హానెస్ట్గా చేసింది. ఓకే, బ్యాక్ టు గోవా బ్యాగ్ స్టోరీ. అయితే ఆ బ్యాగ్లో చూసినప్పుడు ఆ ఐడి కార్డ్స్ కానీ, ఆ డీటెయిల్స్, ఆ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా పంజాబ్ కొన్నవి. అంటే పంజాబ్ పర్సన్స్ ఇవి పోగొట్టుకున్నారు అని అర్థమైంది. ఆ బ్యాగ్లో ఫ్లైట్ టికెట్ కూడా ఉన్నాయి. అయితే 1 అవర్లో ఫ్లైట్ ఉంది. సో ఆ టికెట్ మీద ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్ ఉంటే దానికి చేసాము. దానికి కాల్ చేస్తే ఏమో వాళ్ళు కాన్ఫిడెన్షియల్, మేము చెప్పము అని చెప్పారు డీటెయిల్స్. అక్కడున్న డీటెయిల్స్ని బట్టి మా బావ వాళ్ళు చాలా ట్రై చేశారు. కంపెనీ ఐడి కార్డు ఉంది, కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అట్లాగే ఆధార్ కార్డు ఉంది, ఆ ఆధార్ కార్డుని బట్టి పర్సన్ మొబైల్ నెంబర్ కానీ అట్లా తెలుసుకోవచ్చని మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కున్నారు, ఆధార్ సెంటర్లో ఉన్నామని. అయినా కూడా టైం పడుతుంది అని చెప్పి ఇంకా ఆలోచించి నేను నా ఫోన్ నెంబర్ సెక్యూరిటీకి ఇచ్చి, ఎవరైనా బ్యాగ్ పోగొట్టుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే నా నెంబర్కి కాల్ చేయమని చెప్పండి, నేను పోలీస్ స్టేషన్లో ఈ బ్యాగ్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నానని చెప్పాను. పంజాబ్ స్టేట్ అతను మళ్ళీ తిరిగి పార్కింగ్ దగ్గరికి సెక్యూరిటీని కనుక్కుంటే సెక్యూరిటీ నా నెంబర్ ఇచ్చాడు. పంజాబ్ అతను నాకు కాల్ చేశాడు. అయితే బ్యాగ్ ఉంది, వచ్చి తీసుకోండి అని చెప్పాము. అతను ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడికి వచ్చి అతనికి ఆ బ్యాగ్ ఇలా ఇచ్చాము. అయితే అతను చాలా స్పీడ్గా వచ్చి బ్యాగ్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ చెక్ చేసుకున్నాడు. యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ మొబైల్స్, ఇంకా మంచి కెమెరా, అమౌంట్, ఇవన్నీ కూడా గోల్డ్ కూడా ఉన్నవి. ఇవన్నీ
వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఈ బ్యాగ్ దొరికిద్ది అని అస్సలు అనుకోలేదంట. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ బ్రదర్, చాలా థ్యాంక్స్, హార్ట్లీ థ్యాంక్స్ అని చెప్పారు. ఆ మూమెంట్లో నేను కూడా సూపర్ హ్యాపీ అయిపోయాను. ఒక మంచి పని చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఇలా మనీ కానీ గోల్డ్ కానీ ఏదైనా దొరకటం జరిగి ఉంటే కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.